అరే ఆ బల్వంతరాయ్ హనీ బన్నీ నన్ను పిలవడానికి ముందే ఎవరినో క్రిస్మస్ పార్టీకి పిలిచారు. నేను ఎవరి కోసమో సొరకాయ ఎప్పుడు చేసి ఉంచాను, కానీ అక్కడికి వచ్చేటప్పటికల్లా అది పాడైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అరే సారీ 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 చెప్పరా, లేదంటే నేను ఊతి కారేస్తాను చూడు. సారీ. ఒక ప్లేటు ఎలుకల పాము తినేవాడిని. నా పేరు చెత్త కుప్ప. క్రిస్మస్ పార్టీ జరుపుకోవడం కోసం మేము విల్లా వెళుతున్నాం, కానీ అడ్రస్ రాసిన పేపర్ లో సమోసా పెట్టుకుని తిని దాన్ని ఎక్కడో పడేశాను. అరే భలే భలే భలే, మేము విల్లాకి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాం, దాన్ని చెత్తగా మార్చబోతున్నాం. చెత్త మొత్తం చేర్చుకుని తింటాం, అక్కడ ఒకే గబ్బు కొడుతుంది. అడ్రస్ తెలిస్తే చెప్పండి. చాలా థ్యాంక్స్. తెలియకపోతే ఆ థ్యాంక్స్ ని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాం. తీరాబ్బండి. హనీ బనీ మీద పగ తీర్చుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం దొరకదు. మీ హాలిడే విల్లా అడ్రస్ నాకు బాగా తెలుసు. అలాగా, చాలా థ్యాంక్స్ అంకల్. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ చెప్పు. ముందుగా థ్యాంక్స్ చెప్పి బండి తీరా. మనం ఆ విల్లాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఆ చోటుని నాశనం చేద్దాం. త్వరగా బయలుదేరు. ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం పాస్ అయ్యాం. మేమే ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చిన కాక్రోచ్. అరే అన్న, విల్లాలో ఆల్రెడీ వెయిటర్స్ ని ఉంచారు. త్వరగా నా రూమ్ కెళ్ళి మొత్తం గందరగోళం చేసేయండి. ఏంటి వెయిటరా? మేము మీకు అలా కనిపిస్తున్నామా? అరే రే క్షమించండి, వీడికి వాచ్మెన్ కి వెయిటర్ కి ఉన్న తేడా అసలు తెలియదు. నన్ను క్షమించండి. ஆமா, யாருமா நீங்க ரெண்டு பேரும்? இங்க இருக்கிற பனிப்பொழிவை விட உங்க செல்ஃப் கான்ஃபிடன்ஸ் ரொம்ப அதிகமா பொழியுதே. చూడండి, నా పేరు పంచదార, అది కూడా ఉప్పు లేకుండా. అది తీయగా ఉంటుంది, ఉప్పుగా ఎందుకుంటుంది? అదేనండి బాబు, నేను చెప్తున్నాను, ఉప్పు లేకుండా. మేము చెత్త ఊరు నుంచి క్రిస్మస్ హాలిడేకి ఇక్కడికి వచ్చాం. నువ్వు వెయిటర్వే కదా, నువ్వే కదా మమ్మల్ని చూసుకోవాలి. కారంగా ఉంటే రసగుల్లాల్ని నేను తిన్ను. రసగుల్లా ఎప్పుడైనా కారంగా ఉందా చెప్పండి. అదేనండి బాబు, నేనే చెప్తున్నాను, నేను తినను. మా ఇంట్లోకి దూరి మమ్మల్ని వెయిటర్ అని పిలుస్తారా? இந்த அலப்பற பண்ற காக்ரோச்சஸ் இந்த இடத்தை விட்டு ஒழிச்சு கட்டி ஆகணுமா? ஒழிச்சு கட்ட முடியாது, துரத்தி ஆகணுமா? అరే ఈ వెయిటర్ అంతా చాలా కష్టపడే వాళ్ళ ఉన్నారు. పరిగెత్తి పరిగెత్తి పని చేస్తున్నారు, కానీ ఎందుకని ఇంత కోపంగా ఉన్నారు? అరే ఎందుకని మన వైపు కోపంగా వస్తున్నారు? పద పారిపోదాం. కాక్రోచెస్ ని పట్టుకోవచ్చు. ఆ సంతోషంలో మనం ఇప్పుడే ఒక చాక్లెట్ ని తినేద్దాము. ఎటువైపు చూడండి. ఇల్లు మాదే, మీరందరూ ఇక్కడ వెయిటర్ పని చేసేవారు. నా మొహం మీద సాస్ పోస్తారా? ఈ రోజు మీ ఇద్దరిని కెచప్ చేయకుండా ఊరికి వదిలిపెట్టను. సాస్ పోయడం వల్ల వీళ్ళు ఎంతో బాధపడాల్సి ఉంటుంది. ఏంటి అనుమానమా? గ్లాసులు పగలకుండా కాపాడుకున్నాం. ఎక్కువగా సంతోషపడద్దు, ఇరగొట్టడానికే కదా మేము వచ్చాం.
అలా గుల్లా విల్లానా అరేరే ఇప్పుడు నాకు అర్థమైపోయింది పాంప్లెట్ లో వివరంగా లేనందువల్ల ఈ కాక్రోచెస్ అన్ని మన ఇంటికి వచ్చేసాయి. కానీ వీళ్ళు కన్ఫ్యూషన్ లో ఎందుకు మన ఇంటికి రావాలి? హలో బన్నీ, మీ ఇంటికి ఇద్దరు కేసులు వచ్చారని సన్నీ నాతో చెప్పాడు. అందుకనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని నేను కన్నా సరే సన్నీ ఇంటికి వెళ్తున్నాం. సన్నీ మన పార్టీ చెడగొట్టడానికి ఈ విధంగా చేశాడు. ప్రపంచం మొత్తం చలిలో వణికిపోతూ ఉంటే సన్నీ ఏమో మంటలా చెలరేగిపోతున్నాడు. ఐడియా. ఒక్క నిమిషం, కాక్రోచ్ ఇలా చూడండి. మీ పాంప్లెట్ కింద పడిపోయింది. నేను దాన్ని శుభ్రం చేశాను. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు నాకు స్పష్టంగా కనబడుతోంది. అల్లా గుల్లా విల్లా. అలాగైతే ఏ విలాకి మనం వచ్చామో అది వీళ్ళ విల్లా, మనం ఏ విలాకి వెళ్ళాలో అది వేరే విల్లానా? రా తమ్ముడు, మనం మన విలాకి వెళ్దాం. ఈసారి విల్లాలో ఉన్న అడ్రస్ ని బాగా చదువుకొని వెళ్ళండి. అందులో రాసిన అడ్రస్ కు మాత్రం వెళ్ళండి. గెట్ కాల్ మీ 22/14 నీలపు రంగు ఇల్లు. ఓయ్ కిట్టి కన్నా సార్ ఇప్పుడు వస్తూ ఉంటారు. రండి, తోతారాం అలాగే తోతారాం గ్రామానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అవును, ఆ బోలారాం ఎలా ఉన్నాడు? బొలరాం, గ్రామంలో ఉన్న ప్రజలు సమస్యల్లో ఉన్నారని మీరు చెప్పారు. కానీ మీరేమో ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నారు. ఏంటి అనుమానమా? హలో ఫ్రెండ్స్. అరే ఏం చిలికిది, దీనికి ఒకవైపు మాత్రమే రెక్కుంది. అనియా నీ హెయిర్ స్టైల్ అదిరిపోయింది. ఒక పక్క రెక్క, మరో పక్క సమాచారం. ఇది హెయిర్ స్టైల్ కాదయ్యా. ఒక పక్క రెక్కని ఆ పంకీలాల్ మనుషులు తీసుకెళ్లిపోయారు. నా రంగు కూడా పోయింది. అనియా మీ గ్రామంలో చిలకలన్నిటికీ రెక్కలు ఎగిరిపోయాయా? అదే మీరందరూ కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తున్నారు కదా. నేనేమి అలా లేనయ్యా. ఆ పంకీలాలే నన్ను ఇలా చేసేశాడు. ఈ పంకీలాల్ ఎవరు? మంజులాల్ కొడుకు, చోచీరా మనవడు. ఇది మా ఇంటి దగ్గర పానీపూరి కొట్టు పేరు కదా. మా పరిస్థితి చూస్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? దీనికంతా కారణం అతనే. కూడా చేసే బిజినెస్ కూడా ఉంది. రంగు మొత్తం పోయింది. అర్థమైంది. ఫ్యాక్టరీ రన్ చేస్తుంటారు. దాని కెమికల్ దుమ్ము రియాక్షన్స్ వల్ల రెక్కలు ఊడిపోయాయి, రంగు మారిపోయింది. లేదు, అతను మా రెక్కలతోనే అదంతా చేస్తున్నాడు. వాళ్ళు మొత్తం గ్రామాన్ని లాగేసుకున్నారు. వాళ్ళ మనుషులు వస్తారు, మా ఈకలన్నింటినీ తీసుకుపోతారు. రంగంతా పోయింది. అర డజన్ పైన ఒట్టేసి అడుగుతున్నాను, ఈ అర డజన్ కొత్త వాళ్ళెవరు? మేమా మీ రెక్కల్ని విరిచేయడానికి వచ్చాం. వచ్చింది పక్షుల రెక్కల కోసం. కానీ ఇప్పుడు డాగి పిల్లుల చర్మాలు కూడా దొరికేటట్టున్నాయి. రారా, నేను నీకు ఇస్తాను. వచ్చిన రెక్కల్ని పట్టుకో చూద్దాం. అర డజన్ పైన ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళని కొట్టండి. అరే పనికిరాని దద్దమల్లారా, ఎందుకు నా పరువు తీస్తారు? పడుకున్నది చాలు, లేచి వాళ్ళని కొట్టండి. పత్రంగి అతరంగి చిలకలతో దెబ్బలు తిని ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చారా ఏంటి? మేము నొప్పి తట్టుకోలేక బాధపడుతున్నాం. అర డజన్ కి పైగా ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళని నేను ఊరికినే వదలను. అరే నువ్వు వాళ్ళకు భయపడే కదా ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చేసావు. కానీ చిలకలకి ఇంత ధైర్యమా? చిలక మాత్రమే కాదు, డాగి పిల్లులు కూడా వచ్చాయి.
టోటల్ గా 6 ఉన్నారు బాస్. అంటే డజన్ లో సగం. ఆ సగం డజను మిమ్మల్ని అందరినీ ఎగరేశారా? అరో డజన్ కి పైగా ఒట్టేసి చెప్తున్నాను, మమ్మల్ని చూసి కామెడీగా నవ్వకండి. నన్ను ఏం చేయమంటావు? డాగి దగ్గరాను క్యాట్ దగ్గరాను దెబ్బలు తిని ఇలా ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోకుండా వదలను. ముందు నువ్వు వెళ్ళి నీ డ్రెస్ ని మార్చు. ఆ ఏకలని తీసి పాడాయి. వాళ్ళని నేను చూసుకుంటాను. బాస్, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారంటే మీరు అధోగతి అయిపోతారు. ఇంకా ఆపు చతరంగి, ఇంకా ఆపు. ఇది ఫ్యాక్టరీ కాదు, నా కోట, నా కోట. చతరంగి, వాళ్ళు నా ముందుకొచ్చి నిలబడాలి. మేము వచ్చేసాం. రే పంకీ బయటికి రా. పంకీని నువ్వు కొట్టబోతున్నావా? లేదు, అరవడం మాత్రమే నా పని, మిగతాదంతా అన్న చూసుకుంటాడు. చతరంగి, నా ఆట చూసావా? వీళ్ళు చిలకల్ని కాపాడడానికి వచ్చారు, చివరికి వీళ్ళే చిలకల్లాగా అయిపోయారు. ఒక చిలకనే ఎగతాళి చేస్తావా? ఏ తోతారాం, వీళ్ళకి మనం ఎవరో నిరూపించాలి. మన బలం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేద్దాం. ఏంటి అనుమానమా? తోతారాం. అన్నయ్య, ఏంటన్నా ఇలా ఇరుక్కుపోయావు? దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి పంకీ. ఏమనుకున్నారు? నా దగ్గరికి రావడం అంత తేలికనుకున్నారా? చూడండి, జాగ్రత్తగా వినండి. మీరేమాత్రం జరిగినా ఆ బాక్స్ చిన్నదైపోతుంది. అందరూ అప్పడాల్లాగా నలిగిపోతాడు. బడబడబడబడబడని. అర డజన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు భలేగా ఇరుక్కున్నారు. మేము కదిలితే బాక్స్ చిన్నదైపోతుంది కదా. నేను కదలకుండానే ముందుకొచ్చి నుంచుంటాను. అంతే కదా తోతారాం? అరే అవునబ్బా, కాస్త ఆగు. ఎక్కువగా సహాయం చేయాలనుకోకు. జోర్దార్, ఆ రిమోట్ ని త్వరగా పట్టుకో. అవును, బాక్స్ పైకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు బాక్స్ చేయబోతున్నాం. ఏంటి చూస్తున్నారు? కొట్టండి వాళ్ళని, ఎగిరి ఎగిరి కొట్టండి. ఎగరడానికి సిద్ధమా పంకీ? ఆగు. బాస్ చెప్పిన మాట నేను అసలు వినవా ఏంటి? ఏంటా ఆర్డర్? బాస్ ఇప్పుడేగా చెప్పారు, ఎగిరి ఎగిరి కొట్టమని చెప్పారా లేదా? ముందు ఎగరడానికి చూడండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, సాయంకాలం జరగబోయే క్లే కాంపిటీషన్ కి నేను కొన్ని స్టాచ్యూస్ రెడీ చేశాను. ఇది గుర్రం బొమ్మ, ఇది పులి బొమ్మ, ఇది కోతి బొమ్మ. ఇంకా ఇది హనీ బొమ్మ. నేను హనీ బొమ్మని తయారీ చేయలేదు. ఇటీ, బాగా చూడు. చూడ్డానికి డాంకీలో ఉన్నారు కదా. ఏంటి అనుమానమా? ఇంకా ఇది నా మాస్టర్ పీస్.
అరే ఏంటిది? ఎవరో కన్నా సార్ మీద మట్టి చల్లారు. ఆయన ముందు బయటికి తీసుకురండి. లేదు లేదు, కన్నా సార్ మీద ఎవరు మట్టి వేయలేదు. ఇది కన్నా సారి స్టాచ్యూ. ముందు మీరు ఆ బొమ్మల నుంచి బయటికి రండి. ఏదైనా బొమ్మకి ఏమన్నా అయిందనుకోండి, ఆ తర్వాత నాకు చాలా కోపం వస్తుంది. ఆ, నువ్వేమీ దిగులు పడకు కిట్టి, విగ్రహానికి ఏమీ కాదు. ఫ్రెండ్స్ అందరూ వెనక్కి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. నన్ను క్షమించండి ఫ్రెండ్స్, కోపంలో కాస్త ఆవేశపడ్డాను. ఇలా చూడండి, తర్వాత నేను నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళు కాంపిటీషన్ కోసం ఏం సిద్ధం చేశారో చూడాలి. బన్నీ ప్లీజ్, ఈ బొమ్మలని నువ్వు ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటావు కదా? చూసుకుంటావుగా? ఓకే కిట్టి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ కిట్టి. ఈ రాయి వల్లే నాకు కిట్టి ముందు అవమానమైంది. దీని ముందు ఇక్కడి నుంచి విసిరేయాలి. వీల్లేదు. అరేరే, నువ్వు ఎంత పని చేసావు. ఇప్పుడు కిట్టికి నేనేం సమాధానం చెప్పను. తమ్ముడు, దాన్ని కాపాడడానికి వెళ్ళేటప్పుడే అది విరిగిపోయిందని మన కిట్టితో చెప్తాము. నోరు ముయ్యరా గాడిద. ఇలా చూడండి, ఈ విగ్రహాన్ని త్వరగా మనం రెడీ చేసి తీరాలి. ఈ శిల చూడడానికి ఇప్పుడు కన్నాగారి కవితలాగే ఉంది. అడ్డదిడ్డంగా ఉంది. ఇప్పుడు కన్నా సార్ ఫుట్బాల్ ఆడారంటే అది వాలీబాల్ అయిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? బన్నీ, ఈ బొమ్మని ఎందుకని మూసిపెట్టావు? అదేంటంటే దొంగల భయం. ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, అందుకే క్లాత్ ని కప్పి విగ్రహాన్ని దాచాం. ఓ థ్యాంక్ యూ. మీరు నలుగురు ఈ బొమ్మలు ఎంత బాగా చూసుకున్నారు. ఇంకెవరన్నా ఇంటే దీన్ని విరగొట్టేసి ఉండేవారు. ఇంకేం లేదు, వెళ్ళేటప్పుడు నా ఫోన్ మర్చిపోయాను. సరే, మీరందరూ ఈ బొమ్మని ఇలాగే జాగ్రత్తగా చూసుకోండి. ఎంతో ప్రేమతో ఈ బొమ్మను తయారు చేశాను. కానీ నువ్వు దీన్ని మట్టితో చేశానని చెప్పావు కదా. తప్పించుకున్నాం. విగ్రహం బయటే ఉంటే ఇది పగిలిపోయిందని అందరికీ తెలిసిపోతుంది. అందుకని ఇంటి వెనకాల దాచి పెడదాం. ఇలాంటి విగ్రహాన్ని ఇంకోటి సిద్ధం చేద్దాం. ఈ ఐడియా భలే ఉంది. ఏంటి అనుమానమా? సరే ఓకే, త్వరగా పని మొదలు పెడదాం. మట్టితోనే కదా చేయాలి. నేను దాన్ని త్వరగా చేసేస్తాను. అలాగా? అలా అయితే చేసి చూపించు. ఇలా చూడండి, ఎంత అందంగా చేశాను. శబాష్ 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 శబాష్. నేను నీ గురించి తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు అద్దరు కొట్టేశావు. కాస్త రైట్ కి, కాస్త పైకెత్తండి, కాస్త పెద్ద చేయండి, కాస్త నీట్ గా చేయండి, కాస్త టక్ టక్ టక్, కాస్త పట్ పట్ పట్. ఈ టక్ టక్ పట్ 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 అంటే ఏంటి? అదేం లేదు, టకటక పనిచేయమని మీకు చెప్తున్నాను అంతే. ఆహా, సేమ్ టు సేమ్ వచ్చింది. మీరే ఒకసారి చూడండి. హనీ, ఇది ఆల్బమ్ కవరు. కన్నా సార్ ఫోటో కాదు. ముందు వెళ్ళి దాన్ని తీసుకురా. ఓయ్ గురు, ఎందుకని తలుపేస్తున్నారు? బయటికి రావాల్సిన నన్ను లోపల పెట్టి ఎందుకు తలుపేశారు? కిటి నాలాగా ఒక శిల్పాన్ని చేసిందంట కదా, దాన్ని నేను చూడాలి. చప్పట్లు. హనీ, ఈ శిల సైడ్కి తీసుకెళ్ళు, దాచుంచు. అరే డాంకీ, నీకు అర్థం కావడం లేదా? కన్నా గారి శిల దాచి ఉంచు. తెలీదు, నేను శిల్పాన్ని చూసి తెరాలి. ఇప్పుడే గుర్తొచ్చింది. కిట్టి వెళ్ళేటప్పుడు విగ్రహాన్ని తీసుకెళ్ళింది నేనే. ఆ సంగతి మర్చిపోయాను.
గురు ఏంటా శబ్దం? అరే రే నా గొంతు పోయింది అంతే. నిన్న విపరీతమైన దాహం వేసిందని నీళ్ళతో పాటు బాటిల్ను కూడా మింగిస్తాను. అందువల్ల ఇలా చేసేటప్పుడు గడగడ గడగడ అని శబ్దం వస్తోంది. గడగడ 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 గడ. ఏంటా కాలు? కాలు కాదు, హాకీ స్టిక్. ఈ మధ్య మార్కెట్ లో కొత్త కొత్త రకాల హాకీ స్టిక్లు వస్తున్నాయి కదా. మీకు పూర్తిగా ఆట గురించే తెలియట్లేదు. ఈ ఒకే ఒక్క హాకీ స్టిక్ తో మనం ఎలా ఆడాలి చెప్పండి. కన్నా సార్, ఇప్పుడు ఇంకొక హాకీ స్టిక్ ఉంది. ఇప్పుడు మేము ఆడుకుంటాము, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అరే ఎందుకని నన్ను మళ్ళీ లోపల పెట్టి మీరు తలుపేశారు? దయచేసి తలుపు తెరవండి. నేను బయటికి వచ్చి హాకీ ఆడాల్సిందే. మీ విగ్రహం ఎక్కడ ఉంది? ఇదిగో నేను చేసిన బొమ్మ. కిట్టి కోపంగా ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ లో ఉన్న రెడ్ సిగ్నల్ లాగే ఉంది. మీ ఈ విగ్రహానికి 2 సున్నాలు గీస్తాను. 2 సున్నాలకు ముందు 1 ఉంటుంది. 100 పాయింట్స్. నిజంగానా? వావ్, నువ్వు ప్రకృతికి బలి రూపమిచ్చి దీన్ని చేసావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. చాలా విచిత్రంగా ఆలోచించి దీన్ని చేసావు. ఈ కాంపిటీషన్ విన్నర్ కేటీ. మీరు నలుగురు తప్పు చేశారు. దాని వల్ల కూడా నాకు మంచి జరిగింది కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. కొట్టుకెళ్లి కొనే వస్తువులో వేసుంటుంది ధర. కిటీ చేసి విన్ అయింది నా అందమైన శిల్పాన్ని. చప్పట్లు.